ఏమండి, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, ప్రాణం పోయినా సరే మీరు వైసీపీ వాళ్ళకి పని చేస్తే నేను ఊరుకోము, ఈ విషయంలో ఐఎమ్ వెరీ క్లియర్ అన్నాడు. పొరపాటున వాళ్ళకి మన ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి జరిగిందని తెలిసిందా నేను ఊరుకోనని చెప్తాను. నాకు మీరంటే ప్రాణం. నేను ముందే చెప్పాను, నేను మారిన చంద్రబాబుని. చంద్రబాబు 2.0 మీరు చూస్తున్నారు. నేను కార్యకర్తల్ని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటాను. కానీ మన ద్వారా వైసీపీ వాళ్ళకి ఏదైనా లబ్ధి అంటూ జరిగితే నేను సహించను అని చెప్పి చాలా ఓపెన్గా, చాలా డైరెక్ట్గా మాట్లాడాడు. ఇదేంటి, ఇది ఇంటర్నల్ ఇష్యూ కదా, ఇంత ఓపెన్గా ఎలా చెప్పేస్తున్నాడు అని అనుకున్నాం మేము. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన ఇప్పుడు రీజన్ లేకుండా ఏం అనడు. ఇప్పుడు ఎందుకన్నా అనవలసి వచ్చిందంటే ఆ మాట, చాలా చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు టైఅప్ అయిపోయారు. మద్యం సిండికేట్లో కావచ్చు, ఇసుక ధరల్లో కావచ్చు, ఇతరత్ర అనేక విషయాల్లో వీళ్ళు టైఅప్ అయిపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పనిచేసుకుంటున్నారు. ఎంత దారుణం అంటే, వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పొరుగుల కింద చూశారు వాళ్ళు. మరి వీళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి కదా, అది లేదు వీళ్ళకి. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, కోనసీమ జిల్లాలోనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, మంత్రి ప్రాతినిధ్యం అవుతున్నట్టు కాన్స్టిట్యున్సీ. అక్కడ కొంతమంది గతంలో వైసీపీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. మరి అసలైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైపోతారండి? సో ఉదాహరణకి ఇది ఉంటే, రాష్ట్రంలో ఇంకా చూసుకుంటే నెల్లూరు, కర్నూలు లాంటి చోట్లయితే ఇసుక, అలాగే మద్యం సిండికేట్లో కూడా టీడీపీ వైసీపీ ఏకమైపోయి చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన తప్పులు, గతంలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళు కాపాడేవాడు ఎవడంటే ఈ టీడీపీ ఎమ్మెల్యే లేదా టీడీపీ మంత్రి వాళ్ళు మళ్ళీ కాపాడుతున్నారు అన్నాను. ఇది ఎంత తప్పండి, ముక్కుని ఏలేసుకునే పరిస్థితి. నిజమైన తెలుగుదేశం కార్యకర్త అనేవాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కష్టాలు రుచి చూశాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, జైలు శిక్ష కూడా అనుభవించాడు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరో కూడా ఈ టీడీపీ వాళ్ళు దగ్గరికి జారనలేదు. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆలోచించాలి కదా. సో ఇదంతా పెద్ద